హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సిపి రాజేంద్రన్ విరచిత అంశంగా ప్రకృతి వారసత్వ సంపద అనేటువంటి విషయాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రకృతి వారసత్వ సంపద. జాతి సంపదలు, వారసత్వ స్థలాలు. మన భౌగోళిక వారసత్వం గురించి అవగాహన అవసరం. అలాంటి అవగాహన లేక అరుదైన ప్రదేశాల్లోకి స్థిరాస్తి వ్యాపారులు చొరబడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అనేక నిర్మాణాలు వెలుస్తున్నాయి. గనులు, క్వారీల తవ్వకాలు సాగిపోతున్నాయి. తెలిసి తెలియక భౌగోళిక వారసత్వాన్ని నాశనం చేసుకుంటున్నాం. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలను సంరక్షించుకోవటం మన తక్షణ బాధ్యత. భారత్లోని 10 భౌగోళిక వారసత్వ స్థలాల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతీయ పురాతత్వ పర్యవేక్షణ సర్వేక్షణ సంస్థ అయినటువంటి ఏఎస్ఐకి పంపింది. యునెస్కో భౌగోళిక వారసత్వ క్షేత్రాలు, వాటినే జియో పార్కులు అంటారు, ఆ జాబితాలో చేర్చడానికి ఇవి అర్హమైన స్థలాలుగా కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం 48 దేశాల్లోని 213 స్థలాలను యునెస్కో అంతర్జాతీయ జియో పార్కులుగా గుర్తించింది. వాటిలో భారత్కు చెందిన ఒక్క స్థలమూ లేదు. దేశంలో 32 స్థలాలను జాతీయ భౌగోళిక వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని గండికోట, మహారాష్ట్రలోని లోనార్ బిలం అవి కూడా ఉన్నాయి. వీటిని ప్రజలు ప్రధానంగా పర్యాటక క్షేత్రాలుగానే పరిగణిస్తున్నారు తప్ప వాటి భౌగోళిక ప్రాధాన్యం గురించి తెలియడం లేదు వారికి. ఇవి యునెస్కో జియో పార్కులుగా గుర్తింపు పొందడానికి అర్హమైన ప్రదేశాలు. వచ్చే 2 ఏళ్లలో కనీసం 2 జియో పార్కులకు గుర్తింపు పొందడానికి కృషి చేస్తాము అని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయాలు మొదలుకొని థార్ ఎడారి ఇసుక తిన్నెలు, సువిశాల సాగర తీరం, పగడాల దిబ్బలు, పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవులు, శిలాజ నిక్షేపాల వంటి భౌగోళిక విశేషాలు భారత్లో దండిగా ఉన్నాయి. ఇవి వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భావ దశను తెలియజేస్తాయి. భారత ఉపఖండం ఏర్పడిన తీరును వెల్లడిస్తాయి. భూమికి సంబంధించిన విశేష అంశాలు, వాటి ప్రత్యేకతలపై అవగాహన కొరవడం వల్ల మన భౌగోళిక వారసత్వానికి తీరని నష్టం వాటిల్లుతుంది. కర్ణాటక తీరంలో సెయింట్ మేరీ దీవిలోని అగ్నిశిలలు, వాటినే బసాల్ట్స్ అంటాం, అవి ధ్వంసం అవుతున్నాయి. ఈ బసాల్ట్ శిలలు 6 కోట్ల సంవత్సరాల నాటివి. వాయవ్య గుజరాత్ కచ్చిలోని డైనోసార్ల శిలాజాల పట్ల కూడా ఇదే నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. తమిళనాడులోని తిరుచురాపల్లి, ఆ ప్రాంతం 20 కోట్ల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో ఉండేది. మధ్యప్రదేశ్లోని శివపురిలో 15 నుంచి 25 లక్షల సంవత్సరాల క్రితం ఉల్కాపాతంతో పెద్ద బిలం ఏర్పడింది. ఆదిమానవుడు పురుడు పోసుకుంటున్న సమయంలో ఏర్పడిన ఈ బిలాన్ని డలాబిలం అంటున్నారు. మహారాష్ట్రలోని లోనార్ బిలం 50,000 ఏళ్ల క్రితం ఉల్కాపాతం వల్ల ఏర్పడింది. ఈ భౌగోళిక వారసత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైన, అలాగే ప్రభుత్వంపైన ఉన్నది. బంగాళాఖాతంలో భారత్ శ్రీలంకలను కలిపే సేతు, అదే సముద్ర సేతు, దాన్నే రామసేతు అని కూడా పిలిపారు. ఇలాంటి వాటి గురించి వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుంటుంది. తమిళనాడు, ఉత్తర శ్రీలంకల మధ్య
పగడాల దెబ్బలతో ఆ సేతు ఏర్పడింది. 22,000 సంవత్సరాల క్రితం శీతల యుగం అంతరించి వేడి వాతావరణం ఏర్పడుతుండగా సముద్రంలో ఆ సేతు ఏర్పడింది. 1200 నుంచి 700 ఏళ్ల క్రితం చిన్న హిమయుగం సంభవించి జలఘనీభవం, దానివల్ల సముద్ర మట్టం తగ్గింది. ఆ తరువాత మంచు కరుగుతూ వచ్చింది. అది పగడాల దిబ్బల విస్తరణకు, తద్వారా అదే మనమనే రామసేతుకు కారణమైంది. ఈ భౌగోళిక చరిత్రను తెలుసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రూపుదిద్దుకుందో తెలిసి వస్తుంది. ప్రపంచ ప్రజలు తమ భౌగోళిక వారసత్వాన్ని స్మృతిపథంలో నిలుపుకోవలసిన అవసరాన్ని 1991లో ఫ్రాన్స్లో జరిగిన యునెస్కో అంతర్జాతీయ సమావేశం గుర్తించింది. భౌగోళిక వారసత్వ సంరక్షణపై జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ మహాసభ అదే. భూమికి, మానవుడికి ఉమ్మడి భౌగోళిక వారసత్వం ఉందని, ప్రజలు, ప్రభుత్వం ఆ వారసత్వానికి సమిష్టి సంరక్షకులు అని ఆనాటి సభ ఉద్ఘాటించింది. నాటి సభ తర్వాత కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, స్పెయిన్ అలాంటి దేశాలు కొన్ని అద్వితీయ భౌగోళిక క్షేత్రాలను జియో పార్కులుగా ప్రకటించారు. అవి భౌగోళిక పర్యాటక ప్రదేశాలుగా ప్రాచుర్యం పొంది ఆదాయానికి ఆదాయం, ఉపాధికి ఉపాధి అవకాశాలను అందించాయి. తరువాత వియత్నాం, థాయిలాండ్లో కూడా అలాంటి జియో పార్కులను గుర్తించారు. ఈ యంత్రాంగంలో భారత్ కూడా భాగస్వామి కావాల్సి ఉంది. దీనిపై పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తినా ఆచరణలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. చట్టపరమైన గుర్తింపు లేకుండా భౌగోళిక వారసత్వ ప్రదేశాల ఎంపిక, సంరక్షణ సాధ్యం కాదు. అందుకే 2009లో ఇలాంటి చట్టం కోసం ప్రతిపాదనలు వచ్చాయి. తర్వాత కారణాలు ఏవి చెప్పకుండానే ప్రభుత్వం ఈ బిల్లుపై వెనకడుగు వేసింది. భౌగోళిక వారసత్వ స్థలాలు, జియో పార్కులను ఏర్పాటు చేసి సంరక్షించాలి అని 2019లో భూ వైజ్ఞానికవేత్తల సంఘం ప్రధానమంత్రికి సూచించింది. 2022లో భౌగోళిక వారసత్వ బిల్లును ప్రవేశపెట్టినా అది ముందుకు కదలలేదు. భౌగోళిక విశేషాలకు భంగం కలగని రీతిలో భూ వినియోగం జరగాలని నిర్దేశించే చట్టం చాలా అవసరం. అమెరికాలో ఇలాంటి చట్టం ఉంది. భారత్ కూడా చట్టపరమైన నియంత్రణలను సత్వరం అమలు చేయాలి. అరుదైన ప్రదేశాల్లో మానవ కార్యకలాపాలను నియంత్రించకపోతే మన భౌగోళిక వారసత్వం మట్టిలో కలిసిపోతుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే పురావస్తు సంరక్షణ గురించే ప్రజలకు తెలుసు, కానీ భౌగోళిక వారసత్వాన్ని సైతం కాపాడుకోవాలనే గ్రహింపు ప్రజలకు ఉండటం లేదు. భౌగోళిక విశేషాల సంరక్షణ వల్ల ప్రస్తుత భావితరాల్లో తమ నేలకు సంబంధించిన విశిష్ట వారసత్వాన్ని కాపాడుకోవాలి అన్న స్పృహ పెరుగుతుంది. ఎన్నో చారిత్రక అంశాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ప్రకృతి వారసత్వ సంపద, వాటిని కాపాడుకోవాలనేటువంటి స్ఫూర్తి కోసం సిపి రాజేంద్రన్ వీరు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో అనుబంధ ఆచార్యులుగా ఉంటూ ఈ అంశాన్ని అందజేసిన మీదట కానమోకు కథావచనం శ్రోతలకు ప్రకృతి పరిజ్ఞాన విశేషంగా మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.